మళ్ళీ టీఆర్ఎస్ అనే పదం ఒకవేళ బీఆర్ఎస్ పదాన్ని పక్కన పెట్టి టీఆర్ఎస్ పదాన్ని మెర్జ్ చేస్తే ఎటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు కష్టము. అంటే అంటే పార్లమెంట్ ఎన్నికలకు ఏమైనా 2, 3 సీట్లు పెరిగే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే ఇప్పుడు అది వెనక్కి తెచ్చుకుంటే ఆహ్, ప్రజలు ఇమ్మీడియేట్‌గా ఈ రాజకీయాల కొరకే ఆయన హ్మ్. జాతీయ స్థాయిలో పోదామని ఉండింది. హ్మ్. మళ్ళీ ఓడిపోయారు కాబట్టి తెలంగాణను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారని ప్రజలు అనుకుంటారు. కానీ ఒకవేళ అది తీసుకొస్తే వీళ్ళు 10 ఏళ్లలో చేసిన పని ఏమిటంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ తెలంగాణ కల్చర్ గురించి, తెలంగాణ ఐడెంటిటీ గురించి చేయవలసిన పనులు కానీ, నిలుపుకోవాల్సినటువంటి చిహ్నాలు కానీ, సింబల్స్ కానీ వాటిని నిలుపుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకు జరగవలసినటువంటి అంటే న్యాయం కానీ అవి జరగలేదు. వాళ్ళని మనం పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోవాలంటే తెలంగాణను మేమే తెచ్చాం. హ్మ్. అందరినీ అమరవీరులను లేదా తెలంగాణ ఉద్యమకారులందరినీ గౌరవించి కోదండరాం లాంటి వాళ్ళు ఆయన కూడా ఒక క్రిటికల్ పాత్ర నిర్వహించాడు అని గౌరవించి ఇచ్చేస్తే తమకు పూర్తి క్రెడిట్ రాదేమో అనేటువంటి దాంట్లో పడ్డారు వాళ్ళు. పూర్తి క్రెడిట్ తమకు రావాలి అనేటువంటి అత్యాశ అయిపోయింది. ఈ అత్యాశ వలన ఏమైపోయిందంటే తెలంగాణ ఉద్యమానికి రావాల్సినటువంటి గుర్తింపు, తెలంగాణ ఆ ఉద్యమంలో వచ్చిన ఆస్పిరేషన్స్ కానీ ఆకాంక్షలు కానీ అవి పూర్తిగా గౌరవింపబడలేదనేటువంటి ఒక బలమైనటువంటి ఫీలింగు తెలంగాణ ప్రజల్లో ఉంది. కనుక మీరు ఇప్పుడు మళ్ళీ తీసుకున్నా ఇక ఈ 5 ఏళ్ళు ఒకవేళ ఇంకా రాజకీయాలు పెద్ద మార్పు రాకపోతే ఈ 5 ఏళ్ళు మీరు మళ్ళీ తెలంగాణ కల్చర్ ఇప్పుడు నేను చాలా కాలంగా చెప్తున్నాను. ఇప్పుడు అందశ్రీ గారు ఒక అద్భుతమైన పాట రాశారు. అది మార్చ్ సాంగ్ తెలంగాణకి. ఆ మార్చ్ సాంగ్ని తెలంగాణ వచ్చిన తర్వాత 2014-15లో నేను ఆయన మా గ్రామానికి తీసుకెళ్ళి జూనియర్ కాలేజ్కి పిలిచాము. ఆయన పాటలు పాడాడు. తర్వాత జై జై హో తెలంగాణ జననీ. ఆ పాట ఏదైతుందో జూనియర్ కాలేజ్ పిల్లలు, తర్వాత మేము హై స్కూల్ వెళ్తే హై స్కూల్ పిల్లలు ముక్త కంఠంతో పెద్ద వాయిస్తో ఆ పాట పాడారు చాలా ఉత్సాహంగా. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పాట పాడి చాలా గర్వంగా తమ గౌరవం ఈ పాటలో ఉందని పాట పాడారు పిల్లలు. మీరు ఆ పాటను ఎందుకు రద్దు చేసినట్లు? ఆ పాటను మీరు కొనసాగిస్తే మీకేం నష్టం వచ్చేది? అదే స్పిరిట్తో పిల్లలందరూ బయటకు వచ్చేవాళ్ళు కదా. జనరేషన్ మా తెలంగాణ అని మేము గర్వపడుతున్నాం అనే ఒక ఫీలింగు మీరు అది కాపాడుంటే మీకెంత బలం ఉండేది అసలు. కానీ మీరు పాఠశాలల్లో, కాలేజీలలో, స్కూళ్ళల్లో, మీ మీటింగ్లలో మీరు తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రజలు గర్వంగా ఫీల్ అయ్యేటువంటి ఒక పాటల్ని మీరెందుకు మీ సభల్లో పాడించలేదు? అది అందశ్రీకి మీ క్రెడిట్, అందశ్రీ క్రెడిట్ కాదు, అది తెలంగాణ యొక్క దాని చరిత్రను సంస్కృతి పట్టడానికి ప్రయత్నం చేశాడు. ఆ పాట మిమ్మల్ని బతికించేది. అందశ్రీ గారికి ఆ గౌరవం కొంత తగ్గేదేమో కానీ ఆ పాట కొంత కాకుండా కొంత ఉత్సాహాన్ని ప్రజల్లో అది కొనసాగి ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తెరాస పార్టీని ఛాలెంజ్ చేయడం కష్టమైంది. ఇవాళ ఏ నేషనల్ పార్టీనా డిఎంకే పార్టీ కానీ ఏఐడిఎంకేను ఛాలెంజ్ చేసే బీజేపీకి స్పేస్ కూడా దొరకండి, ఫుట్ హోల్డ్ దొరకడం లేదు. తమిళనాడులో ఏ జాతీయ పార్టీకి కూడా ఫుట్ హోల్డ్ దొరకడం లేదు. మరి ఎందుకంటారు అంటే వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకున్నారు. మీరేం చేస్తారు? మీ అస్తిత్వాన్ని వదిలిపెట్టుకున్నారు. అందుకనే దాని ఫలితాన్ని మీరు వాళ్ళు చూడవలసి వస్తున్నది. ఇప్పుడు మేము మళ్ళీ తెరాస పార్టీ అంటే ఇక మీరు చాలా కష్టపడి మీ మీటింగ్లలో, మీ సభల్లో, తర్వాత మీ పార్టీ మీటింగ్లలో మళ్ళీ తెలంగాణ పాటలు, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ పోరాటాన్ని గురించిన జ్ఞాపకాలు ఇవన్నీ ఒకసారి తీసుకొస్తే ప్రజలు ఒకవేళ దానికి స్పందించేటువంటి ఇంకా వాళ్ళు కోల్పోకపోతే, ఆ స్పందన కోల్పోకపోతే పార్టీకి ప్రయోజనకరంగా.